నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు టీచర్లు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. ఆ వార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అయితే పెంచడం జరిగిందనమాట. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పనుందని తెలుస్తుంది. రిటైర్మెంట్ ఏజ్ను పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయనే సమాచారం అయితే ఉంది. ఇప్పటికే 2 నుంచి 3 ప్రతిపాదనలు వెళ్ళాయని, అంతిమంగా ఒక దానికి ఎంపిక చేసి అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందేళ్లకు వెళ్ళనుందని తెలుస్తుంది. ముఖ్యంగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల వరకు పదవి విరమణ వయస్సు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం. 2024 నుంచి 2028 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44,000 మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ కానున్నట్టు సమాచారం అందిందనమాట. గత ఏడాది డిసెంబర్ వరకు 7,995 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కానున్నారనమాట. అయితే మరోవైపు రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు సుమారు 20,000 కోట్లు పైచీకులు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంచి రిటైర్మెంట్ భారంను తగ్గించుకునేందుకు సర్కార్ ఆలోచిస్తుందని తెలుస్తుంది. అయితే మార్చి 31వ తేదీ నాటికి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం గట్టి ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు ఇప్పుడు మరలా పెంచుతామని ప్రతిపాదన అయితే వారు చెప్పడం జరిగిందనమాట. అయితే వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది దానిపైన అధికారులకు అనేక కోణాల్లో చర్చలు జరుపుకుంటున్నారు. కొంతమంది మాత్రం వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుంది, కొందరు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. దీంతో మరలా పెంపు నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందని దాని చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది ఇలా ఉండగా 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు చెల్లించాల్సి ఉందన్నమాట ఒక్కో వ్యక్తికి, రిటైర్మెంట్ అయిన వ్యక్తికి. దీంతో ప్రభుత్వంపై భారీగా భారం పడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్ చెల్లింపులు విషయంలో కూడా ఆర్థిక శాఖ ఇబ్బందులు అయితే పడుతుందట. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వయసు పెంచడం మాత్రం ప్రభుత్వ వర్గాలకు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకురావడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 64 వయసుకు పెంచడం జరిగిందనమాట. 64 ఏళ్ళ సర్వీస్ ఉంటే దాని రిటైర్మెంట్ ఇస్తామని అప్పుడు పోయిన ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు పోయిన ప్రభుత్వం చెప్పిన దానికంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక 2 సంవత్సరాలు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ తీసుకున్న వారికి సెటిల్మెంట్ చేసి రిటైర్మెంట్ తీసుకునే వారికి 30 లక్షలు లేదా ₹1 కోటి వరకు రిటైర్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈ విధంగా ప్లాన్ వేసి మన 64 ఏళ్లకు వయసు పెంచబోతున్నట్టు సమాచారం అయితే అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి.